మనం వాక్యం మీద నిలబడకుండా, యేసయ్య కోసం నిలబడకుండా ఎన్నో భయాలు వస్తాయి, ఎన్నో బెదిరింపులు వస్తాయి. ఎంతోమంది వెలేస్తాం మిమ్మల్ని అంటారు. యేసుప్రభు నమ్ముకుంటున్నారా? అయితే మా కలంలో నుంచి వెళ్ళేస్తాం, మీ మెంబర్షిప్ రద్దు చేస్తాం, మీకు రావాల్సినవి రాకుండా చేస్తాం, మీరు క్రిస్టియన్స్ అయితే మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తాం. లేదు బాబు మేము ఎదగాలంటారా? క్రిస్టియన్లు కాదని చెప్పుకోండి, లేదా యేసుప్రభుని వదిలిపెట్టండి. అట్లయితేనే మాతో ఉంటారు, అట్లయితేనే మేము మీకు వస్తాం, మీరు మా దగ్గరికి రావాలి అని కొన్ని వెలువేతలు, కొన్ని బెదిరింపులు, కొంతమంది మనల్ని కృంగదీయాలని, పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వు ఆ సమయంలో ఏం చేయాలి? ఇసుక మీద కనుక నీ ఆత్మీయ జీవితం ఉంటే ఆ తాత్కాలికమైనటువంటి ప్రేమ, అనురాగాలు, అనుబంధాలు ఏయో ఆ కొద్దిపాటి మేలుల కోసం యేసుని వదిలిపెట్టేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు ఇసుక మీద కట్టబడితే. అదే నువ్వు బండ మీద నిల్చున్నవాడు అయితే ప్రాణమైన వదులుతాను కానీ ప్రభువును వదిలిపెట్టే ప్రసక్తి లేనే లేదో. ఉద్యోగమైన మానేస్తా కానీ యేసయ్యకు దూరం అయ్యే ప్రసక్తి లేనే లేదో. షడ్రక్, మేషక్, అబేద్నెగో మీరు సాగిల పడండి, లేకపోతే చేస్తారు. ఒరే పిచ్చోడా, ప్రాణాలు మాకు ఎక్కువ అనుకున్నావా? ఈ ప్రాణాల మీద తిప్పి పెంచుకున్న వాళ్ళం కాదు. మాకు మా ప్రాణాల మీద కంటే మా యేసయ్య అంటే మాకు చాలా ఇష్టం. ఆ దేవుని ముందు తప్ప ఇంకొక దాని ముందు సాగిల పడే ప్రసక్తే లేదు. తీస్తావా ప్రాణాలు, తీ ఇబ్బంది ఏం లేదు.